మరి స్త్రీల గురించి ఆయన ఏమని రాసుకుంటారంటే కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్య పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి అంటాడు. అంటే స్త్రీ ఎట్లా ఉండాలని రాసుకున్నాడు ఆ రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగం పేరేంటి? మనుధర్మశాస్త్రము. భాష కాదు, ఆ రాజ్యాంగం పేరేమిటి? మనుధర్మశాస్త్రము. మనుధర్మశాస్త్రంలో రాసుకున్నాడు ఆయన. ఎత్తే నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత అంటాడు. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. కాకపోతే వాడకట్టుకు ఒక యాదవుల చెల్లని, ఒక మాలోల చెల్లని, ఒక మాదిగోల చెల్లని, మరి నిన్నగాక మొన్న ప్రియాంక రెడ్డి అనేటువంటి ఒక తల్లిని కూడా నడి రోడ్డు మీద రేప్ చేసి చంపేసింది. మళ్ళీ ఏమని రాసుకున్నాడు దాంట్లో? ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటాడంటున్నాడు. మరి ఆయనే ఏమని రాసుకున్నాడు అక్కడ? స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అని రాసుకున్నాడు. మంచిగా వినాలి, ముఖ్యంగా ఆడలు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో ఏమన్నాడమ్మా? కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అర్హతి. ఈ భాష నేను మాట్లాడగానే మా వాళ్ళు పెట్టిన వీడియోలో చూసి కొద్దిమంది ఈ మధ్య నా పేరు మీద, బైరి నరేష్ పేరు మీద బతుకుతున్నారు. మమ్మల్ని తిడితేనే వాళ్ళకి పైసలు ఇస్తున్నారు. అయినా సరే వాళ్ళు సలహా బతకాలని కోరుకుంటారు. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి బుకెట్ బువ్వ దొరుకుతుంది మమ్మల్ని తిట్టడం వల్ల. ఈ తిట్లు మేమేమంటామా ఈ దేశంలో? తథాగత గౌతమ బుద్ధుడు, లోకయాత్రులు, చార్వాకులు, ఎవడెవడైతే ఈ దేశానికి బ్రతకడానికి వచ్చినటువంటి బాపనోని తిట్టిండ్రో వాళ్ళందరినీ కూడా వాళ్ళు తిరిగి తిట్టిండ్రు. ఈ మాట అనగానే రెంజల్ రాయేష్కు పని లేదు, పాట లేదు, ఎప్పుడు బాపనోళ్ళని తిట్టారు. బాపనోళ్ళు మా మేనమామలు కాదు, మా బామ్మర్దులు వాళ్ళు తిట్టాలి. మనం అందరం చదువుకున్నాము. ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చి ఆర్య సమాజాన్ని నిర్మించడానికి చదువుకోలేమా? చదువుకున్నామా లేదా? ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చి ఆర్య సమాజాన్ని నిర్మించడానికి చదువుకున్నామా లేదా? చదువుకున్న ఒకసారి చేయలేపండి. ఇప్పటి పిల్లల దాంట్లో లేదు కావచ్చు కదా గజ్జు, అది ఇప్పటి పిల్లల దాంట్లో లేదు, తీసేసాను. నా మాట తప్పనుకుంటే ఎప్పుడైనా వెమ్లవాడకు కానీ, తిరుమలకు కానీ, ధర్మపురి కానీ దర్శించుకోవడానికి పోయిన వాళ్ళని అడగండి. ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్, ఆర్యవైశ్య భోజనశాల. ఒడే నీ అమ్మ ఇట్లుండే మన ఏమని ఏడన్నా కుమ్మరుల భోజనశాల, గౌనుల భోజనశాల అని ఉంటే హోటల్ ఈస్ హోటల్, బువ్వ ఈస్ బువ్వ. మరి వీడెందుకు ప్రత్యేకంగా పెట్టుకున్నట్టు? ఆర్యవైశ్య టిఫిన్ సెంటర్ అంటే దీని అర్థం ఏంటంటే వానికి తెలుసు ఈ దేశానికి నేను బ్రతకడానికి వచ్చినాని. ఎవరికి? బాపనోళ్ళకి. బాపనోళ్ళ చెడ్డోళ్ళే లేరు, మంచోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి, సైల్యూట్ చేయాలి. ఎవరా మంచి బాపనోళ్ళు? మహాత్మా జ్యోతిబా పులే ఈ భారతదేశంలో ఆర్యులపై పోరాటం చేస్తున్నప్పుడు, అంటరానితనం నిర్మూలన చేస్తున్నప్పుడు కాంతి అనే ఒక బాపనోడు ఉండే. ఆయన మనిషిని మనిషిగా ప్రేమించమన్నాడు. నా మత గ్రంథం ఏమని చెప్తుందంటే సర్వజన హితాయ అని చెప్తున్నది. నేను మనుషులందరినీ సమానంగా ప్రేమిస్తానన్న నిజమైన మానవతావాది బాపనుడు తాంతియా, ఆయనని మేము గౌరవిస్తాం. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానించినటువంటి ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయ్యి షియాజీ రాజా గాయక్వాడ్ గారి దగ్గరికి తోలుకపోయినటువంటి ఒక కేర్ పండితుడు, బ్రాహ్మణుడు. ఆయనకు మనం సల్యూట్ చేద్దాం, సపోర్ట్ కొడదాం. కానీ ఇంకా ఈ రోజుకు కూడా నన్ను మాలా మాదిగవడని ఊరవతల ఉంచి మాలా మాదిగవడని చెప్పి నన్ను గుళ్ళోకి రాని, నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. నేను ఈ కార్యక్రమానికి రాగానే గుడి మీదనే కూర్చున్నారు ఏకంగా. అంటే ఇక్కడ మనిషి తత్వం, మానవత్వం బతికే ఉందని చెప్పి నాకు అర్థమైంది. మా ఊరి దగ్గర దూదిగా మన ఒక గ్రామం ఉంటుంది, రేంజర్ల పక్కకు. మా గజుకు తెలుసు, ఆ ఏరియా అంతా తిరిగింది. ఇప్పటికీ మాలా మాదిగోళ్ళని హనుమల్ల కూడా ఎక్కనియరు. మాలా మాదిగోళ్ళని హనుమల్ల కూడా ఎక్కనియరు. నేను అడిగిన, అయ్యా ఈ గుడిలో విగ్రహ ప్రతిష్టాపన చేసిరా? అవు చేసినాం. మరి ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు నా జాతి బిడ్డలైన మాదిగలు డప్పులు కొట్టలేరా? వాళ్ళు డప్పులు కొడతానే కదా ఊరేగింపు జరిగింది, మరి మమ్మల్ని ఎందుకు గుళ్ళకు రానిస్తలేరని చెప్పి నేను అడిగిన. దానికి వారి దగ్గర సమాధానం లేదు. అయ్యా మరి ఈ గుడికి పునాది రాలని నా ఒడెర సహోదరులు కొట్టిరా, లేకపోతే మీ బాపనల పంతులు కొట్టిందా? లేదు లేదు, ఒడెర సహోదరులే కొట్టిండు. మరి ఈ గుడికి ఇటుకలు తయారు చేసింది మా కుమ్మరన్నలా, లేకపోతే మీ బాపన పంతులా? లే కుమ్మరులే తయారు చేసిండు. మరి ఆ గుడి లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని చెక్కింది ఒక కాశీ అయినా, మరి ఆయన ఒక బీసీ కదా, మరి ఆయన సంగతి ఏంది అని అడిగిన. లేదు, అది కూడా కాశోలే చెక్కిరు. మరి కొట్టే గంట మా కంసాలన్న తయారు చేసిండా, మరి లోపల ఉన్న పంతులు గారు తయారు చేసిండా అంటే లేదు కంసాలైనా తయారు చేసిండు. ఊరిని అమ్మ, వీడు ఇంతమంది శ్రమను దోచుకొని మనందరినీ అంటరాని వాళ్ళు అన్నవాడు మనిషా గాడిదన?
చెప్పండి గట్టిగా. ఏ ఒడ్డరన్న అయితే బండలు కొట్టిండో వాని నీ అమ్మ చెమట కంపు నా కొడక దూరం ఉండు అంటాడు. ఏ ఇటుకనైతే తయారు చేసిన నా కుమారన్నని కూడా నువ్వు దూరం ఉండు అని అంటాడు. ఏ దేవుడు చెప్పిండు, ఏ ధర్మ గ్రంథాలు రాసుకున్నారా ఇట్లా అని నేను అడిగితే తప్ప. आमा कहीं तो भी देखे तुम ईंट बनाने वाला ब्राह्मण को, कहीं तो भी देखे तुम पत्थर फोड़ने वाला ब्राह्मण को, कहीं तो भी देखे तुम वो घंटा बनाने वाला ब्राह्मण को. ये ब्राह्मण क्या करता? यानी कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि विनश्यन्ति प्रदक्षिण पदे पदे पापो हम पाप कर्माणं पापात्महं पाप संभवं पाहिमान् कृपाय च देव अन्यदां शरणं रक्षति. 500 रुपये डालो. ఇది చదవమని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవడైనా సరే నేను హిందువుని అని గర్వంగా చెప్పేవాడు నా లొట్ట పీసు బొట్టు పెట్టుకుంటే సరిపోదు, వేద ఇతిహాస గ్రంథాలను చదవండి. నేను చెప్తున్నా, నేను బలంగా చెప్తున్నా, నేను హిందువుని కాబట్టే బాపనుడు హిందువు పేరు మీద మనందరినీ ఎంత అవగాహన చేస్తుండో నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి అవతల కొడుకులకు మండుతుంది వాళ్ళకి. నిర్మలమైన హృదయమే దేవుని ఆలయం అని రాసుకున్నారు. నిర్మలమైన హృదయమే దేవుని ఆలయం. ఋగ్వేదంలో ఉంటుంది నాతస్యం ప్రతిమాస్తి. ఏమంటారు? నాతస్యం ప్రతిమాస్తి, భగవంతుడు విగ్రహాలలో లేడు అని. మరి దేశంలో ఎన్ని గణం విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని గణం గుళ్ళు ఉన్నాయి. మరి గుళ్ళల్లో ఆఫీసర్ ఎవరు? అయ్యా నా ఛత్రపతి శివాజీ ఏ బ్రాహ్మణుల చేత అయితే అవమానింపబడ్డాడో బ్రాహ్మణ కులాధిపతి అంటారు వర్ణి అమ్మ ఛత్రపతి శివాజీని. నేనేమంటున్నానంటే మంచోళ్ళు అయితే మంచిగా, చెడ్డోళ్ళు అయితే చెడ్డగా మనం ప్రశ్నించాల్సిందే. ఆయన రాసుకున్న రాజ్యాంగంలో ఏమన్నాడు? ఆడోళ్లకు స్వతంత్రం ఉండద్దు. సబితా ఇంద్రారెడ్డి మొన్న పోయిన టైంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అవునా అమ్మ అంబేద్కర్ గారు ఇవ్వకపోతే? అవునా? స్కూళ్ళకి పోయే హక్కు లేదు ఈ దేశంలో మనోళ్ళకి. నేను ఈ మాట అంటే అర్థం కాదు కానీ ఎంతమంది ఎస్సీలు ఉన్నారో చేయలేపుర్రి దించండి. బీసీలు ఎంతమంది ఉన్నారో చేయలేపండి. మా స్టేజ్ మీద ఒక అన్న, స్టేజ్ కింద ఇంకొక అన్న. జై బీసీ. 27% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యాన మీరు. కానీ బీసీడీ సభకు రాలేరు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, స్కూళ్ళల్లో అడ్మిషన్లో, విద్యా ఉద్యోగాలలో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మన నాయకుడు కాదు తల్లి. మన జాతీయంగా పుట్టిండు కానీ మనకంటే ఇంకా బీసీలకు చేసిండు ఆయన. ఆ విషయం బీసీలకు మనమే చెప్పాలి. రిజర్వేషన్ తీసుకుంటారు, యూనివర్సిటీలలో ఫెలోషిప్ తీసుకుంటారు, ఉద్యోగాలు బీసీ రిజర్వేషన్ తీసుకుంటారు. लेकिन कोई तो भी नहीं बोलेगा आज हम जॉब लिया बिकॉज ऑफ डॉक्टर बाबा साहब अंबेडकर बोल. ऐसे लोग हैं. ఇట్లాంటి వ్యక్తులే నేను అడుగుతున్నా నా బీసీ సహోదరులారా, మీలో ఐక్యత లేదు. కానీ మీరు బయటకొచ్చి మాట్లాడుంటే నిజమేనయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం వస్తే ఆయన దళితుల కంటే గిరిజనుల కంటే ముందు ఈ దేశంలో రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్న వ్యక్తులు బీసీలు కాబట్టి ద లార్జెస్ట్ కమ్యూనిటీ ఆఫ్ బీసీస్ అని కాబట్టి మీకోసం రాసిండు కదా నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఎందుకో ప్రతిక్షణం అంబేద్కర్ గారి దళితుడు, ఎస్ దళితుడే. ఈ దేశంలో ఎంత మొత్తుకున్న కులం పోదు, దళితుడే. కానీ రాసింది ఎవరి కోసం నేను అడుగుతున్నా. కదా నేను ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకుంటే నేను అడిగేటండి, సాహెబ్ తుమ్ కైకూలీగా ఉంటే వారామే ఒక్క ముద్ద అన్నం పెడితే కుక్కమ్మ ఇల్లు నుంచి పోతుందా? మరి 27% రిజర్వేషన్ అనుభవిస్తున్న నా బీసీ సహోదరులారా, మీరు ఎందుకు చెప్పట్లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మాకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉందని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్పుంటే ఈరోజు మనమంతా కూడా ఐక్యంగా మారి రాజకీయ అధికారం వైపు పోయేవాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు నిజంగా చెప్తున్నా, మన నిష్ణార్థతని, మనకున్నటువంటి పోరాట పటిమని చెప్పుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. అంబేద్కర్ బీసీలకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది బయట. మహాత్మా జ్యోతిబా ఫులే గారిని, ఒరే బిడ్డ, అనాది కాలంలో నా గురువు బుద్ధుడు, మధ్యయుగంలో నా గురువు సంత్ కబీర్ దాసు,
ఆధునిక యుగంలో నా గురువు మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పిండు. కాబట్టి ఈ మాలామాదిగా ఆడకట్లలో నా తల్లి సావిత్రిబాయి పూలే, నా తండ్రి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలను ఈ మాలామాదిగానే పెట్టినమో బీసీ సహోదరులారా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని అని అడుగుతున్నా. ఈరోజు నేను మహాత్మా జ్యోతిబా పూలేని బీసీల నాయకుడని కొన్ని రోజులు, తర్వాత ఇప్పుడు ముద్రాల నాయకుని చేసేసారు మహాత్మా జ్యోతిబా పూలే. మరి నేను అడుగుతున్నా, మరి ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే రాసినటువంటి గులాంగిరి పుస్తకాన్ని చదవండి బీసీ సహోదరులారా. మీరు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం 52% రిజర్వేషన్ మీకోసం రాస్తే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థకు లొంగిన బ్రాహ్మణ, నేను ఈ మాట అంటే మనలకు నొప్పి వేస్తుంది. ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు చెప్పండి గట్టిగా? బాబానైనా కదా. ఆయన ఓట్లు రాకుండా ముందే అయిపోయాడు. మేరా కుర్చీ సలా मैं किसको दूंगा नहीं पता है तुम लोगों ఎలక్షన్ సిస్టమ్ రాకుండా ముందే కుర్చీ గుంజుకున్నాడు. కానీ మన బీసీ సహోదరులకు సోయి లేదు. నిజంగా ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన వ్యక్తి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కాదు, బీసీల నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది బీసీలకు సోయి లేదు. ఆ రోజు కాదు, ఈ రోజు వరకు కూడా నా బీసీ సహోదరులకు సోయి లేదు. నేను మాట్లాడితే రంజన్ రాయేష్ మాలోడు మాకు చెప్తాడా? అరే మేము మాలోడు అయితే నా నోట్లోకి వెళ్ళొచ్చే మాట అబద్ధమా? చదవండి గులాంగిరిలో ఏమని మాట్లాడాడు మహాత్మా జ్యోతిబా పూలే. దైవం మనిషి గుండెల్లో ఉన్నదన్నాడు. ఏడున్నాడు? ఇట్లా ఎండలో ఎవడన్నా పోతున్నాను అనుకో, అల్లా తోడా పానీ దేవాలని ఇస్తాడా? ఏ రామాయ పాలిక బాటలు లేకేవండి ఇస్తాడా? మనిషే మనిషిని ప్రేమించమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బుద్ధుడు ఏమని చెప్పిండు? బుద్ధుడు నేను దేవుడు అని చెప్పిండు. అమ్మా చెప్పిండు. బుద్ధుడు ఎక్కడైనా మరి భగవాన్ బోల్కే బోలా బుద్ధు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రచారం చేయడంలో చాలా విఫలమవుతున్నాం. అంబేద్కర్ గారిని ఇకనే ఇప్పటి నుంచి చెప్పండి, అంబేద్కర్ దళితుల లీడర్ కాదు, అంబేద్కర్ బీసీల లీడర్. పుట్టుడు మన జాతిలో పుట్టాడు. మళ్ళీ అట్లాంటి రాయసన తీసుకుపోయి అంబేద్కర్ బీసీలో దళితులు అనుకోకూడదు. ఆయన పుట్టింది మన జాతిలోనే, కానీ ఆయన అందరికంటే ఎక్కువగా చేసింది మీ స్త్రీలకంటే మళ్ళీ మాలామాదిగా స్త్రీలకు కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ దేశానికి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు అయినటువంటి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, చదువుకున్న అమ్మాయిలు బాగా వినాలి తల్లి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని పర్యటిస్తున్నప్పుడు, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు కొత్త ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉంటారు కదా, మండలం మొత్తం కూడా ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకుంటారా లేదా? అట్లా ఈ దేశాల్లో తిరుగుతున్నప్పుడు మన ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి వెళ్ళింది. ఎడిపోయింది? పూరి జగన్నాథ స్వామి దేవాలయానికి వెళ్ళింది. ఇంకా ప్రైమ్ మినిస్టర్ వచ్చిందంటే, ఇందాక నేను వచ్చినప్పుడు మన అక్కోళ్ళంతా కూడా నాకు పూలు వేసి చూసిరా. అట్లా నేను మీ జాతి బిడ్డను కాబట్టి మీకు ఆ ప్రేమ ఉంటుంది. ఆమె దేశానికి ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇందిరాగాంధీ గారు వస్తున్నారని చెప్పి ఆ వెల్కమ్ బోర్డు దగ్గరనే ఆమెను ఆపి, పండితులు వస్తారు. పండితులు అంటే ఎవరు? మళ్ళా మరి ఈమె ఏమిటామె? ఈమె కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురు, ఈమె బాబరావేనే. వచ్చి ఒక పెద్ద మనిషి ఏమంటాడంటే ఇట్లా ఒక గీత గీస్తాడు. గీత గీసి, ఇందిరా అచ్చా సునోమ్మా, ఇందిరా నువ్వు బ్రాహ్మణురాలు అయినా, నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినా, నువ్వు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూతురు అయినా, మా వేద ఇతిహాసాల ప్రకారం, మా ధర్మ గ్రంథాల ప్రకారం ఒక భర్త లేని ఆడది, ఒక విధవరాలు, తెలంగాణ మోటు భాషలో చెప్పాలంటే ఒక ముండా, మా గుడిలోకి రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పన్నారు. ఎవరన్నారు ఈ మాట? పండితులు అన్నారు, బ్రాహ్మణులు అన్నారు. ఏమిటామని అంటున్నారు ఈ మాట? వాళ్ళ తోటి బాబరామని అన్నారు. మరి ఆమె ఎదిరించిందా? సప్పుడు దాకా నోరు మూసుకొని వెళ్ళిపోయింది. నేనేమంటానంటే, ఈ దేశంలో అన్ని మత గ్రంథాలు స్త్రీని చులకనగా చూసినాయి, విధవరాలని చెప్పి దూరం పెట్టినాయి. కానీ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ఆ విధవరాల్ని దేశానికి ప్రైమ్ మినిస్టర్ని చేసింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ మనుధర్మ శాస్త్ర. ఈ మనుధర్మ శాస్త్రాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కిందేసి తొక్కి నారదీసిండు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అవతలందరికీ కూడా కోపం. అవునా కదా?